హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఏపీలో తొలిసారి పెన్షన్‌లకి 60 ఏళ్ల లోపు రద్దని చెప్పి ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నామండి. మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అయితే ఇప్పటికే ఏపీలో పనిచేసినటువంటి రిటైర్డ్ ఉద్యోగులకి మరియు ఇప్పటికే పెన్షన్ పొందుతున్న వారికి, కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ విషయం వల్ల ప్రయోజనం అయితే కలుగుతుందండి. ప్రభుత్వం బృహత్కర పథకానికైతే శ్రీకారం చుట్టబోతుంది. అదేంటంటే 57 ఏండ్లు నిండిన అర్హులైనటువంటి వారందరికీ కూడా పెన్షన్లు ఇచ్చే ఆలోచన అయితే ప్రభుత్వం పరిశీలనలో ఉందని చెప్పి రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ చెప్పడం అయితే జరిగిందండి. ఇక కేంద్రం ఇస్తున్న డబ్బులకి అదనంగా 1816 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది అని అయితే చెప్పారు. మొత్తం పెన్షన్లు రాష్ట్రం 98.8% ఇస్తుంటే కేంద్ర ప్రభుత్వం ఈ విధంగా కొంత నిధులను అయితే ఇస్తుందని, మానవత ఉన్న వారిని అందుకే దేశంలో ఎక్కడా లేని విధంగా అత్యధికంగా పెన్షన్లు ఇస్తున్నారని, సీఎం ఇస్తున్న పెన్షన్ల వల్ల వృద్ధులు, వికలాంగులు, ఇతర పెన్షనర్లందరూ కూడా గౌరవంగా వేతనాన్ని అయితే అందుకుంటున్నారని అయితే చెప్పడం జరిగింది. ముఖ్యంగా 57 అంటే మామూలుగా పెన్షన్ 60 ఏళ్ళ నుంచి అయితే రావటం జరుగుతుంది. కానీ 57 ఏళ్ళ వారికి కూడా పెన్షన్ అయితే ఇవ్వబోతున్నట్టు, అర్హులైన వారందరికీ కూడా ఇవ్వబోతున్నట్టు సమాచారం. దీన్ని త్వరలోనే అమలు పరుస్తారండి. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.